రాజమౌళి, మహేష్ బాబు సినిమా ఈరోజు లాంఛనంగా ముహూర్తం జరుపుకుంది. అయితే ఈ సినిమా కోసం ఏళ్ల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందేమో అనేటువంటి ఒక అభిప్రాయం. అంటే ఈరోజు లాంఛనంగా పూజ ప్రారంభమైంది గానీ, పూజతో ముహూర్తం చేశారు. అయితే రెగ్యులర్ షూటింగ్‌కి టైం పడుతుంది అనేటువంటి మాట వినిపించింది. ఈ ముహూర్తానికి కూడా మహేష్ బాబు వచ్చినట్టుగా ఎక్కడా కనిపించటం లేదు. వాళ్ళు ఫోటోస్ కూడా ఎక్కడా రివీల్ చేయలేదు. మహేష్ బాబు రాలేదు అనేటువంటి అభిప్రాయం అయితే కనిపిస్తోంది. నమ్రత గారొచ్చారు. జనరల్‌గా మహేష్ బాబు సినిమాల పూజా కార్యక్రమాలకు ఆవిడే హాజరవుతూ ఉంటారు. ఆయన తక్కువ హాజరవుతారు. మేబీ ఆయనకేదో సెంటిమెంట్ ఉన్నట్టుంది. పూజా కార్యక్రమాలకి హాజరైతే సినిమా రిజల్ట్ తేడా అవుతుంది. ఇలాంటి సినిమా వాళ్ళకి సెంటిమెంట్లు ఎక్కువ గాబట్టి, ఆయన వాంటెడ్‌గా అవాయిడ్ చేశాడా అని ఒక డౌట్. నిజానికి ఈ డౌట్ మొదటి నుంచి ఉంది. ఆయన వస్తారా? రారా ఈరోజు అని. కారు కనిపించింది గానీ, ఆయన కనిపించలేదు అన్నటువంటి మాటలు వినిపించినాయి. బహుశా నమ్రత గారు వచ్చుండొచ్చు అనేది ఒక అంచనా. మహేష్ బాబు గారు వచ్చారా? లేదా? అనేది ఇంకా యూనిట్ వైపు నుంచి అధికారిక సమాచారం అయితే లేదు కానీ, ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే 'గుంటూరు కారం' రిలీజ్ అయ్యి దాదాపు ఏడాది దాటిపోయింది. ఫ్యాన్స్ అందరూ మహేష్ బాబు సినిమా కోసం ఈగర్‌లీ వెయిటింగు. అయితే ఈ సినిమా ఎక్కువ రోజులు పట్టదు. మీకు సంవత్సరన్నర లోపే వచ్చేయొచ్చు అనేటువంటి ఒక ఇండికేషన్‌ని ఈరోజు 'గేమ్ చేంజర్' వేదిక మీదుగా రామ్ చరణ్ ఇచ్చాడు ప్రపంచానికి. అంటే మహేష్ బాబు సినిమా అప్డేటు రామ్ చరణ్ ఇవ్వటం అనేది ఇక్కడ విశేషం. ఆయన చాలా క్లియర్‌గా ఒక మాట చెప్పాడు. అంటే ఒక చిన్న బిజీ షెడ్యూల్ నడిచింది. సుమ గారికిను, రామ్ చరణ్‌కి మధ్యలో. ఆహ్, ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా ప్రారంభించారు కదా! రాజమౌళి. మీరు అనుభవజ్ఞులు. ఆయనతో 2 సినిమాలు చేశారు. కాబట్టి మీ అనుభవం రంగరించి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఆ సినిమా 3 ఏళ్ళు పడుతుందా? 5 ఏళ్ళు పడుతుందా? అని ఆవిడ అడిగినప్పుడు, రామ్ చరణ్ చాలా సెటిల్డ్‌గా ఒక అద్భుతమైన సమాధానం చెప్పాడు. అదేంటంటే, కోవిడ్ వలన 'ట్రిపుల్ ఆర్' కొంచెం డిలే అయింది తప్ప, మరీ అంత డ్రాగ్ చేసేటువంటి పరిస్థితి కాదు మా డైరెక్టర్ గారిది అన్నాడాయన. రాజమౌళి గారు కూడా భుజం తట్టి మరీ అప్రిషియేట్ చేశాడు. చాలా ధన్యవాదాలు. నా మనసులో ఉన్న మాట చెప్పావు నువ్వు అన్న టోన్‌లో. అంటే 1 ½ ఇయర్‌లో సినిమా కంప్లీట్ అయ్యి రిలీజ్ అయిపోతుంది అన్న టోన్‌లో ఒక సమాధానం అయితే బయటకొచ్చింది. ఇది మహేష్ బాబు అభిమానులకు పండగే. అంటే 3 ఏళ్ళు వెయిట్ చేయాలా? ఇప్పుడు 'పుష్ప' దాదాపు 3 ఇయర్స్ టైమ్ తీసుకున్నారు పార్ట్ 2కి. ప్రతి సినిమాకి ఇలా 3 ఏళ్ళు, 4 ఏళ్ళు టైమ్ తీసుకుంటే ఎలా అనేటువంటి ఒక పరిస్థితి క్రియేట్ అయింది. అభిమానులందరూ టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా లేదు వరల్డ్ మార్కెట్ సినిమా అంటే పాన్ ఇండియా సినిమానే 3 ఏళ్ళు పట్టింది 'పుష్ప'. ఇది వరల్డ్ మార్కెట్‌ని టార్గెట్ చేస్తున్న సినిమా 5 ఏళ్ళు పడుతుందేమో అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కొంత మేరకు బద్దలు కొడుతూ ఆయన 1 ½ ఇయర్‌లో కంప్లీట్ అయిపోతుంది. ఎవరు టెన్షన్ పడొద్దు అనేటువంటి టోన్‌లో రామ్ చరణ్ నోట ఆ మాట పలికించటం అనేది వ్యూహాత్మకంగా జరిగిందా? లేకపోతే కాకతాళీయంగా జరిగిందా? అనేది పక్కన పెట్టేస్తే, మొత్తానికి ఒక కమ్యూనికేషన్ అయితే ప్రపంచానికి అందింది. ఒక అప్డేట్ అందింది. 'గేమ్ చేంజర్' వేదిక మీదుగా మహేష్ బాబు, రాజమౌళి సినిమాకు సంబంధించిన అప్డేట్ అందటం అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. అలా ఈ సినిమా 1 ½ ఇయర్‌లో మనం చూడొచ్చు అనేది. 'దిల్ రాజు' గారు రేపెలాగూ మన రాజమండ్రిలో ఈవెంట్ ఉంది గదా! అక్కడ మాట్లాడుకుందాం, ఇక్కడ తక్కువ మాట్లాడదాం అన్న పద్ధతిలో ఏదో కాషన్ నోటీసులు సర్వ్ చేసినట్టుగా వినిపించింది ఒక మాట. అందరూ చాలా క్లుప్తంగా మాట్లాడారు. ముఖ్యంగా 'శంకర్' తెలుగు సినిమాలు, తెలుగు మాస్ సినిమాలు అనేకం ప్రస్తావించాడు ఆయన. 'అతడు' అన్నాడు, అలాగే 'పోకిరి' అన్నాడు. ఈ సినిమాలు తనని ఇన్‌స్పైర్ చేశాయి అన్నాడు. మాట్లాడుతూ అంటే రాజమౌళి ప్రస్తావన తీసుకొచ్చి సౌత్ సినిమాని ఈ రోజున గ్లోబల్ మార్కెట్‌లో నిలబెట్టిన ఘనత ఆయనదే. మేమందరం చేసింది తక్కువే, తను చేసింది ఎక్కువ అన్నట్టు మాట్లాడాడు. నిజానికి 'శంకర్' సినిమాలు అద్భుతమైన విజయాలు సాధించింది సౌత్ మార్కెట్‌లో. సౌత్ మార్కెట్ అంతా క్యాప్చర్ చేయగలిగాడు గానీ, ఆయనకి బాంబే మార్కెట్టు కొంత ఇబ్బంది పెట్టిన సందర్భమే చూసాం మనం. 'శంకర్‌ని' గాని, 'మణిరత్నాన్ని' కూడా. కాకపోతే కొన్ని వీళ్ళు ఎక్కువ స్కోప్ దొరికింది. సౌత్‌లో
బిగ్ డైరెక్టర్ అంటే ఒక దశలో 'శంకర్' పేరే వినిపించింది. ఎందుకంటే ఆయన సినిమాలన్నీ కూడా చిన్న అంశం తీసుకొని అద్భుత రసంలో చెప్పడం అనేది ఆయన టెక్నిక్. ఆ టెక్నిక్ వర్కౌట్ అయిన ప్రతి సందర్భంలోనూ ఆయన సినిమాలు అద్భుతమైన విజయాలు సాధించినాయి. ఆ టెక్నిక్ వర్కౌట్ అవ్వటం మానేసిన దగ్గర నుంచి ఇబ్బంది పెట్టింది. అయితే ఈరోజు రిలీజ్ అయినటువంటి 'గేమ్ చేంజర్' ట్రైలర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. అంటే పాత 'శంకర్' కనిపించాడు మళ్ళీ ఆ ట్రైలర్‌లో. తన రకరకాల శక్తులు తిరిగి వచ్చిన 'శంకర్' ఎలా ఉంటాడో ఈరోజు ఆ ట్రైలర్‌లో దర్శనం ఇచ్చింది. పర్టిక్యులర్‌గా ఆహ్, ట్రైలర్‌లో చూపించినటువంటి 'రామ్ చరణ్' అయితే చాలా సెటిల్డ్‌గా ఉన్నాడు. కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ప్రతి ఒక్క క్యారెక్టరు చాలా బలంగా తీర్చిదిద్దినట్టుగా కనిపించింది ట్రైలర్‌లో. ఇది ట్రైలర్ చూడడానికి ముందు వరకు ఈ సినిమా మీద ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనే దానిలో అనేక సందేహాలున్నప్పటికీ, ఈ ట్రైలర్ చూసాక వీళ్ళు డెఫినిట్‌గా కొట్టబోతున్నారు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్‌నయితే ఇచ్చింది. ఈ సినిమా మీద విపరీతమైన బజ్ అయితే లేదు క్లియర్‌గా. అంటే 'శంకరే' దానికి కారణం ఒక రకంగా. 'భారతీయుడు 2' అనేటువంటి ఒక డిజాస్టర్ మీదుగా వస్తున్న సినిమా ఇది. కానీ ఎలా ఉండబోతోంది సినిమా అనేటువంటి టెన్షన్స్ ఉన్నాయి అందరిలోను. అభిమానుల్లోనూ ఉన్నాయి, అందరిలోనూ ఉన్నాయి. కానీ ట్రైలర్ మాత్రం ఈ రకమైన అనుమానాల్ని కొంచెం చెరిపివేయగలిగింది అని మాత్రం చెప్పొచ్చు. ట్రైలర్ ఒక హోప్ ఇచ్చింది. చరణ్ అభిమానులకి, అలాగే మెగా అభిమానులకి, 'దిల్ రాజు' గారికి పర్టిక్యులర్‌గా హోప్ ఇచ్చినటువంటి పరిస్థితి. పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి ట్రైలర్ మీద. ఆహ్, సినిమా కొంచెం అంటే రెండోది ఇక్కడ ప్రధానంగా చెప్పాల్సిందేంటంటే 'పుష్ప' ట్రైలర్సు వాటిలో గాని, లేదు మూవీ చూస్తున్నప్పుడు గాని, వీళ్ళు చెప్తున్నటువంటి బడ్జెట్ అయిందా అనేటువంటి అనుమానాలొచ్చే విధంగా ఉన్నాయి గానీ, ఇక్కడ 'గేమ్ చేంజర్' ట్రైలర్‌లో రిచ్‌గా కనిపించింది. అంటే డబ్బులు పోసారు వీళ్ళు అన్నట్టుగా కనిపించిందది. వీళ్ళు పోసినటువంటి డబ్బులు కనిపించినాయి తెర మీద. అది ఒక వండరు.